Progress. దేవుని యొక్క వాక్యంలో నుండి 2వ రాజులు 5వ అధ్యాయము. 2వ రాజులు 5వ అధ్యాయము. ఇది నయమాను గెహజీ స్టోరీని మనకు తెలుపుతుంది. అయితే ఇందులో మనందరికీ తెలిసిందే. అంతేకాదు మొన్న సండే కూడా నేను ఈ మాటలు ఇక్కడ బెంగళూరు చర్చ్లో మాట్లాడడం జరిగింది. మరి ఎవరైనా ఫేస్బుక్లో విన్నట్లయితే ఇదే టాపిక్, బట్ సేమ్ వేలో అయితే ఏం వెళ్ళదనుకుంటున్నాను, ఎందుకంటే ఇదేమి ప్రిపేర్ అయిన మెసేజ్ కాదు కాబట్టి. సరే, నయమాను ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ వచనం, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఎలా ఉన్నాడు? ఘనుడై ఉన్నాడు, దయ పొందిన వాడుగా ఉన్నాడు. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉంది. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరుగొని తేగా అది నయమాను భార్యకు ప్రచారం చేయొచ్చు. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర ఆ ఏరును వాడుండవరని నేనెంతో కోరుచున్నాను. చాలు, ఇక్కడ మనము ఒక చిన్న దాని గురించి చూస్తూ ఉన్నాము. అది స్త్రీల కూటం కాబట్టి అయితే ఇక్కడ పురుషుల వాయిస్ అని పడుతుంది. నా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నారు. ఇది మా ఫ్యామిలీ ప్రేయర్ టైం కూడా, అందుకనే మా పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. సో 1 shot 2 birds లాగా అక్కడ ప్రేయరు ఇక్కడ ప్రేయరు రెండు కూడా మనం చూసుకోవచ్చు. ఎనీవే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక చిన్న దానిని చెరగొని తీసుకొచ్చారు. సో ఈ చిన్నదాన్ని చెరగొని తీసుకొచ్చినప్పుడు ఈ చిన్నది ఆ ఇంట్లో ఒక దాసురాలుగా ఉంది. అంటే మన మాటలు చెప్పాలంటే ఒక సర్వెంట్, లేకపోతే హెల్ప్ చేసే అమ్మాయి, హెల్పర్గా ఉంది. సో ఇక్కడ ఈ నయమాను ఇంట్లో ఈ పాప పేరు కూడా మెన్షన్ చేయబడి లేదు. పేరు కూడా మెన్షన్ చేయబడని ఈ చిన్న పాప ఒక దాసురాలుగా ఉండి వాళ్ళకి ఇంట్లో సహాయం చేస్తూ ఉన్న పాప ఇక్కడ తను చేసిన తనకున్న విశ్వాసం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఒక చిన్న పిల్లగా ఉంది, కానీ మంచి విశ్వాసం కలిగినటువంటి బిడ్డగా ఉంది. సో బాల్య దినములని తల్లిదండ్రులు ఉన్నారా పాప దగ్గర అంటే దగ్గర లేరు కదా, తనకి సంబంధించిన వారు లేరు. తన ఇశ్రాయేల్ దేశపు పాప, కానీ ఇక్కడ సిరియా రాజు దగ్గర, సిరియా రాజు సైన్యాధిపతి దగ్గర ఉంటూ ఉంది. సిరియా దేశంలోకి వచ్చింది. సో చాలా యాక్చువల్గా దిగులుగానో, తల్లిదండ్రుల్ని మిస్ అవుతూనో, బాధపడుతూనో, ఇదేంట్రా బాబు నా పరిస్థితి ఇలా ఉంది, నా గతి ఇలా ఉంది అని ఏడుస్తూ ఉండవలసినటువంటి పాప. వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు. యజమానులు అంటే ఏమంటారండి, అది చేయలేదు, ఇది చేయలేదు, అది అలా చేసావు, ఇది ఇలా చేసావు, అలా ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఎంత మంచి వాళ్ళైనా కానీ తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని సరిదిద్దడానికి కొంచెం కఠినమైన ఆ రఫ్ వాయిస్ అనేది యూజ్ చేస్తారు. సో అట్లా మరి అలాంటి సిచ్యువేషన్లో మనమైతే ఎలా ఉంటాము, మీరైతే ఎలా ఉంటారు? చిన్నపిల్లలు కదా, ఇంకా రఫ్గానే తయారవుతారు, మొండిగా తయారవుతారు, లేకపోతే మాట వినకుండా తయారవుతారు, లేకపోతే ఏడుస్తూ కూర్చుంటారు. ఏడుస్తూ ఉంటే పంపించేస్తారేమో అని చెప్పేసి ఏడుస్తూ కూర్చుంటారు, లేకపోతే మొండిగా ఉంటే పంపించేస్తారేమో అని మొండితనం ప్రవర్తిస్తారు. రకరకాలుగా ఎస్కేప్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే వాళ్ళ ఇష్టం చేయకుండా వాళ్ళని విసిగిస్తూ అయినా ఉంటారు. కానీ ఇక్కడ ఈ చిన్న పాప, తల్లిదండ్రులకు దూరంగా ఉన్న పాప, చెరగొని ఉన్నటువంటి ఒక బాలికగా ఉన్నటువంటి ఈ పాప తను ఏం చేస్తుందంటే తన యొక్క యజమానుని ఇంట్లో ఆమె ఆ యజమానురాలు డల్గా ఉండడం చూసి గమనించి ఏం చేస్తుందంటే, అమ్మా ఏంటి పరిస్థితి, ఎందుకు మీరు అలా ఉన్నారు అని రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. సో అలానే ఇక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఎంత గమనిక కలిగి ఉంది ఈ పాప. ఆ గమనిక కలిగి ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే దాని మీద నేను దృష్టి మలచట్లేదు.
కాబట్టి ఇలాంటి అబ్జర్వేషన్ గమనిక కలిగినదిగా ఉండి తనే ముందుగా రెస్పాండ్ అయ్యి, కొన్నిసార్లు అధికారులు అనగానే భయం ఉంటుంది. భయం ఉన్నప్పుడు మనము ముందుగా మాట్లాడడం అనేది జరగదు. వాళ్ళు ఏదన్నా అడిగితేనే సమాధానం చెప్తాం. కానీ ఈ పాప మేబీ ఆ ఫ్రీడమ్ కూడా తనకు ఉండి ఉండవచ్చు, లేదా ఆ ఫ్రీడమ్ లేకపోయినా తను చొరవ తీసుకొని, ఎందుకంటే తనలో ఉన్నది ఎవరి ఆత్మ? దేవుని యొక్క ఆత్మ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ చిన్న దానిలో ఉన్న దాని యొక్క ఆత్మ దేవుని ఆత్మ కనుక దేవుని ఆత్మ అది ధైర్యంగా ఉంటుంది. మనకి పిరికితనము కలిగిన ఆత్మని ఇవ్వలేదు, కానీ ఏ ఆత్మని ఇచ్చాడు దేవుడు? మనకి ధైర్యముగా ఉండే ఆత్మను మనకి ఇచ్చారు. అర్థమైందా? ధైర్యము. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. చాలా మంది పెద్దలైనటువంటి వారి దగ్గర భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడాలి? నువ్వు నీతిమంతుడిగా ఉంటే, నువ్వు నీతిమంతురాలుగా ఉంటే, నీతి కలిగి జీవించగలిగినట్లయితే అది ఎంత పై అధికారులైనా ఎంత పెద్దవారైనా ధైర్యంగా ఉంటాం. అందుకని ఇంకొక మాట, నీ నీతి నీకు ధైర్యాన్ని పుట్టించదా? మన నీతి మనకేం పుట్టించాలి? ధైర్యాన్ని పుట్టించాలి. చాలా మందికి పాపం చేయడానికి ధైర్యం ఉంటుంది, కానీ ఇంకా మాట్లాడడానికి, దేవుని కార్యాలు చేయడానికి, దేవుని సువార్త చెప్పడానికి ధైర్యం చాలలేదు అని మాట్లాడతారు. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చారు, ధైర్యముగా ఉండే ఆత్మని ఇచ్చారు. మన నీతి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది. సింహము వలె నీతిమంతుడు ధైర్యముగా ఉంటాడు. కాబట్టి ఈ పాప ధైర్యంగా, తనలో ఉన్నది దేవుని ఆత్మ కనుక తను ఏం చేస్తుందంటే ధైర్యంగా తన యజమానురాలతో మాట్లాడుతూ ఉంది. అమ్మ ఏంటి, మనమే నీకెందుకే, పోవే, పని చేసుకునేదానివి, పని చేసుకునేదానిలాగా ఉండు. నీకేంటి మా ఇంట్లో సమస్యలు, మా పర్సనల్స్ని నీకెందుకు షేర్ చేయాలి అని మాట్లాడతారు. కానీ ఇక్కడ ఆ పర్సనల్ అంటే బాధ, ఆ భార్యకున్న బాధ అంత గొప్పది. అప్పుడు తను మాట్లాడుతూ, ఇదమ్మా పరిస్థితి, యజమానుడు ఇలా కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు తనేం చేసిందంటే, అవునా అమ్మా, అలానా? అలా అయితే మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళినట్లయితే నయమవుతుంది. ఎలాంటి విశ్వాసం! ఇక్కడ తల్లులైనటువంటి వారు మీరు ఇక్కడ ఉన్నారు, మీ బిడ్డలైనటువంటి వారిని మీరు ఎలా పెంచుతున్నారు? మీకు దూరంగా మీ బిడ్డలు ఉన్నా మీరు వారిలో ఇంజెక్ట్ చేసిన, లేకపోతే వారితో మీరు మాట్లాడిన మాటలు వారి హృదయమును పలక మీద ఇనప గంటముతో లిఖించబడియా? చెరిగిపోతున్నాయా? మర్చిపోయారా? సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఒక అలవాటు ఉంటుంది. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ రాయడం అలవాటు నాకు. ఆ ఇసుక మీద ఏదో ఒకటి రాస్తా, నా పేరు రాస్తా, లేకపోతే జీసస్ అని రాస్తా, లేకపోతే హార్ట్ సింబల్ వేస్తా, ఏదో ఒకటి రాస్తా. రాసే అలవాటు. ఇలా రాసిన తర్వాత అలా వచ్చేలోపు రాసేయాలి, రాసేస్తా. ఇలా అలా అలా వచ్చేసి అలా రాసింది ఇలా చెరుపుకొని పోతుంది. ఈ దినాలలో దేవుని యొక్క వాక్యము ఇనప గంటముతో మన హృదయం మీద లిఖించుకోవాలి. అది లేదు. ఇసుక మీద రాసినట్లుగా, ఇసుక మీద రాసినప్పుడు అలా వచ్చి అలా కొట్టుకొని వెళ్ళిపోతుంది, చెరిగిపోతుంది. అట్లా ఉండకూడదండి. దేవుని యొక్క వాక్యము మన హృదయములో అది ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి. అది చిన్న వయసులోనే మన హృదయాల మీద వ్రాయబడాలి. చిన్న వయసులోనే అవి పాతుకుపోవాలి. ఇప్పుడు పచ్చబొట్లు వేసుకుంటారు. పచ్చబొట్లు వేసుకుంటే ఆ పచ్చబొట్లు పోతాయా? స్నానం చేస్తే పోతాయా? 10 రోజులు ఆగితే పోతాయా? ఎప్పటికి పోతాయండి? ఎప్పటికి పోతాయి? అవి ఎప్పటికీ పోవు కదా. అలానే ఈ పచ్చబొట్లు మన మీద, చేతి మీద వేయించుకోవడం పాపం, కానీ మన హృదయం మీద దేవుని యొక్క వాక్యము అనేది అలాగ పర్మనెంట్ టాటూ లాగా మన హృదయంలో లిఖించబడాలి. నేను మొన్న ఈ మధ్య ఏదో ఒక చిన్న పిల్లోడు మాట్లాడుతూ ఉన్నాడు. అంత చిన్న పిల్లోడు వేరే మతానికి సంబంధించినటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి మాటల గురించి
మహా అయితే వాడికి 6 years కూడా ఉండవేమో. ఎంత డీప్గా ఆ యొక్క ఆ గ్రంథాలలో ఉన్నటువంటి వాక్యాలను వాడు ఎంత సునాయాసనంగా పెద్ద పెద్ద వాళ్ళకి, తల పండిన వాళ్ళకి, జ్ఞానం ఉన్న వాళ్ళకి వీడు బోధిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, దాని గురించి చెప్తూ ఉన్నాడు. ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటే క్వశ్చన్స్ ఆన్సర్ అలవాకగా ఆన్సర్స్ చెప్పేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక పాపను చూశాను. ఆ పాప పెద్ద పెద్దోళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఆ పాపను అడుగుతూ ఉన్నారు, ప్రశ్నలు అడుగుతూ ఉంటే తడుముకోకుండా ఆ గ్రంథాలలో ఉన్న ప్రతిది A to Z టక్క 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 స్టోరీ. అని ఎంత చిన్న పిల్లకి, ఆ పిల్లకి ఒక 10 years 12 years లోపు ఉంటాయి. ఎంత చిన్న పిల్లకి ఎంత జ్ఞానం ఎక్కడిది? ఒక బుక్ అంతా కలిపేసి అలా టక్క 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 చెప్పేయగలుగుతుంది అంటే అసలు నేనైతే మళ్ళీ 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 వింటూ ఉన్నాను. ఆ పాపయ్యి అది వింటూ, ఆ బాబు మాటలు వింటూ నేను అనుకున్నాను, అరే నాకు డియో తల్లి పుట్టినప్పుడు ఈ యూట్యూబ్ ఏదో ఉండి ఇవే నేను అప్పుడు చూసుంటే నా కూతుర్ని ఎలా పెంచి ఉండేదాన్ని అనిపించింది. అప్పటికే నేను చాలా 3 years లోనే డియో తల్లి చాలా చాలా స్టేట్స్, కంట్రీస్, పజిల్స్, లేకపోతే A to Z ఆల్ఫాబెట్స్, స్పెల్లింగ్స్, 10 commandments 10 ఆజ్ఞలు, కీర్తనలు 1వ అధ్యాయము, ఇలా కొన్ని 3 సంవత్సరాలు అప్పుడు టకటక చెప్పేసింది. కానీ ఆ తర్వాత నేను దాన్ని కంటిన్యూ చెయ్యలేకపోయాను. తన స్టడీస్ లో పడిపోయింది. భక్తిగా అయితే పెరిగింది, కానీ ఎంతగా టక 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 ఇక చదువులేదేమీ లేదు, ఇదే చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి. ఆ చిన్న పిల్లోడు చెప్తూ ఉన్నాడు, నేను గురుకులంలోనికి వెళ్ళినట్లయితే మీరు స్కూల్కి వెళ్ళొద్దు, స్కూల్కి వెళ్తే మీకు ఓన్లీ జ్ఞానం వస్తుంది. కానీ గురుకుల్లో చదువుకుంటే మీకు జ్ఞానము వస్తుంది, దైవ జ్ఞానము వస్తుంది, డబల్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉన్నాడు ఆ పిల్లోడు. నాకు ఎంత సిగ్గు అనిపించిందంటే, క్రైస్తవులుగా మనం ఉన్నాము, నిజదేవుడు అని మాట్లాడుతున్నాము, ఎన్నో గొప్ప మాటలు మాట్లాడతాము, గొప్ప సహవాసాన్ని మాట్లాడతాము, మనకున్నంత భక్తి ఇంకెవరికి లేదని మాట్లాడతాము. అబ్బో మన మాటలు కోటలు దాటిపోతాయి, కానీ మన బ్రతుకు గుమ్మం కూడా దాటదు. మన విశ్వాసము గుమ్మం కూడా దాటదు. మన పిల్లల్ని అలా పెంచుతామా? ఇప్పుడు మీరు వాక్యం వింటున్న వారు, మీకు 3, 5, 6 సంవత్సరాల పిల్లలు ఉన్నారా లేరా? ఉండుంటారు. ఒక 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారా లేదా? ఉన్నారు. బడికి పంపించకుండా దేవుని వాక్యం ఇలా నేర్పించేద్దాము అంటే మీరు పంపిస్తారా? చెప్దామా? అలా ఇంటి దగ్గర కూర్చొని మీరు నేర్పిస్తారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? యూ క్యాన్ డూ ఇట్. మీరు చెయ్యండి. నిజముగా అది అప్రిషియేట్ తగినటువంటి మంచి పని, అది ప్రశంసించడానికి తగినటువంటి పని, దేవుడు మెచ్చుకోగలిగినటువంటి పని. ఎలాగా ఆ చిన్న వయసులో ఉన్న ఈ పాప హృదయంలో దేవుని వాక్యాలు అలా వ్రాయబడిపోయినాయి. ఆ విశ్వాసము అనేది, అవిశ్వాసం కాదు, ఆ విశ్వాసము అనేది ఆ బిడ్డలో ఎంత పాతుకుపోయిందంటే, చిన్నపిల్ల ఏడుస్తూ కూర్చోవాలి, దిగులుగా ఉండవలసిన పాప తన యజమానురాలుకున్న దిగుల్ని తీసివేయడానికి తను ధైర్యంగా ఉండి, తను నిబ్బరముగా ఉండి, తన యజమానుడిని హీల్ అవ్వడానికి తను నడిపిస్తూ ఉన్నదిగా కనబడుతూ ఉంది. ఆమె కంటే పెద్దవాళ్ళు ఇక్కడ లేరా? ఎన్నో సంవత్సరాల క్రితం రక్షించబడిన వ్యక్తులు ఈ జూమ్ లో ఇప్పుడు జాయిన్ అవ్వలేదా? పాస్టర్స్ గా ఉన్నటువంటి మనము ఇక్కడ లేమా? నీవే కృంగిపోయే స్థితిలో ఉంటావే, నీవే బలహీనమైపోయే స్థితిలో ఉంటావే, నువ్వే పరిస్థితుల వైపు చూసే వ్యక్తిగా ఉంటావే,
నువ్వే బలహీనమైన, ఇతరులను బలపరచవలసిన స్టేజ్లో ఉన్న నీవే బలహీనంగా ఉంటే ఇంకా దేవుని పని ఏమి చేస్తావు? నీలోనే అవిశ్వాసం ఉంటే నీవు ఇతరులకు ఏమి విశ్వాసాన్ని నేర్పిస్తావు? ఈ పిల్లకి సమస్యలు లేవా? అరే చెరపట్టబడి వెళ్ళిందండి, ఎంత దిగులుంటది. ఇలాంటి సమస్యలు ఇతరుల చేత ఆదరించబడవలసినటువంటి వయస్సులో ఇతరులనే ఆదరించే విశ్వాసము కలిగి ఉంది. మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. మనము విశ్వాసంలో ఎంత బలహీనంగా ఉన్నాము, ఎంత ఫెయిత్ లెస్ గా మనం ఉన్నాము. నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉంటుందండి? నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉంటుందా? అలా ఉంది విశ్వాసి. మన పేరేంటి? ఎంత విశ్వాసం ఉంది నీలో? జీరో విశ్వాసం. విశ్వాసంతో విశ్వాసులకు పొంతన లేని వారిగా బ్రతుకుతున్నాము. ఇది సిగ్గుచేటు కాదంటారా? మీరే ఆలోచించండి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ చిన్న పిల్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంది? ఎన్ని విషయాలలో మనకు అవిశ్వాసము. ప్రార్థన చేస్తావు, కానీ ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన నెరవేరుతుంది అనే ఫెయిత్ నీకుండదు. దేవుణ్ణి అడుగుతావు, కానీ దేవుడు దానికి ఆన్సర్ ఇచ్చే వరకు ఆగలేవు. వేచి ఉండడము మనకి చేత కాదు, జవాబు వచ్చే ఇన్స్టెంట్కి అలవాటు పడ్డాం కదా. ఇన్స్టెంట్ ఇడ్లీ, ఇన్స్టెంట్ దోశ పిండి, ఇన్స్టెంట్ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ప్యాక్ చేసి అలా పెట్టాలి. అన్నీ ఇన్స్టెంట్ యూజ్ అండ్ త్రో. లైఫ్లో కూడా అన్ని యూజ్ అండ్ త్రోనే అలవాటు చేసేసుకుంటున్నారు. అన్నీ ఇన్స్టెంటే కావాలి. వేచి ఉండడం అనేది అస్సలు చేత కావడం లేదు. ఆ పేషెన్స్ లెవెల్స్ జీరో అయిపోయింది. వెయిట్ చేయడం అనేది మనిషికి అసలు సాధ్యమే కావడం లేదు. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉండి దేవునికి మొరపెట్టారు. ఏమని? అయ్యా మమ్మల్ని విడిపించయ్యా అని మొరపెట్టారు. విడిపించమని అడిగినప్పుడు అప్పుడు పుట్టించాడు మోషేని. ఆ మొరవిని మోషేని పుట్టించాడు. అప్పట్లో ఇశ్రాయేలీ లెవెల్లో ఎవరు మోషే లాంటి వాళ్ళు లేరా ఏంటండి? యవన వయసులో ఉన్నవాళ్ళు లేరా? దేవుడు కదా, ఆయనకి శక్తి ఇవ్వచ్చు కదా, ఆయనకి ఇలా అనేసేసి వరాలు ఇచ్చేసేయచ్చు కదా, ఇచ్చేసేసి విడిపించరా అని చెప్పొచ్చు కదా. ఇదేమి చేయకోకుండా అప్పుడు మోషన్ పుట్టించి అప్పుడు మళ్ళీ మంత్రసానులకి ఆజ్ఞలు ఇచ్చి జనాలందరినీ చంపేసేసి మళ్ళీ వీడిని తీసుకెళ్ళి తొట్లో వేసి అక్కడి నుంచి రాజు దగ్గరికి పంపించి ఏంటండి ప్రాసెస్ అంతా. మళ్ళీ అక్కడి నుంచి అరణ్యంలోకి పారిపోయి అక్కడ మండే పొదలో మాట్లాడి నేను నత్తుండయ్యా నా వల్ల కాదయ్యా నేను పారిపోతూ ఉంటే రారా బాబు నిన్నే వాడుకుంటానని తీసుకొచ్చి ఈయన్ని మళ్ళీ వాడుకొని నీ నోరు లేకపోతే నీకు అహరోను మిరియాముని ఇస్తానులే తోడు అని ఏడని పంపించి ఇదంతా ఎందుకండి? ఎందుకో తెలుసా? సహనము నేర్పాలి. వాడు పుట్టించి పెద్దోడయ్యి స్టేజ్లోకి వెళ్ళే వరకు అటు మోషేకి లెసను, ఇటు అహరోనికి లెసను, ఇటు మిరియాన్కి లెసను, ఇశ్రాయేలీయులకు లెసను. ఆలస్యంలో ఎన్ని లెసన్స్ నేర్చుకుంటామో మనం తెలుసా? మనకి ఎలా ఉంటుంది? ప్రార్థన చేయగానే అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నేను చేయగానే ఆన్సర్ ఇచ్చేసాడు. అవునా? చేయగానే ఆన్సర్ ఇవ్వడం కాదండి, చేయగానే ఆన్సర్ ఇచ్చేవి ఉంటాయి, నువ్వు కొన్ని సంవత్సరాలు చేసిన ఆన్సర్ రాని ఉంటాయి. అలాంటి వాటిలో ఫెయిత్ ఉంచుతున్నావా? అప్పుడు ఉండదు ఫెయిత్. విశ్వాసము కలిగిన వారుగా మనము బ్రతకాలి. చిన్న వయసులో నీ బిడ్డలకు ఆ విశ్వాసాన్ని నీకుంటే కదా నీ బిడ్డలకు నేర్పడానికి.
నీకు విశ్వాసం ఉండదు, నీ బిడ్డలకి విశ్వాసం కావాలని నువ్వు చెప్పావనుకో, ఈ మనసులో అనుకుంటారు ఏమని, మా అమ్మకి విశ్వాసం లేదు, నన్నేమో దేవుణ్ణి అడగమంటుంది. ఏంటో వాళ్ళకి అర్థం కాదు, కన్ఫ్యూజన్ అన్నమాట. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలుని చూస్తే వాళ్ళు పసిపిల్లలేనండి, బాలురు. మనం ఇప్పుడు ఎవరం అంటే 15, 16, 17 వయసు. వాళ్ళని కూడా ఎంత శ్రేష్ఠులుగా పెంచారు ఆ తల్లిదండ్రులు. నాకు ఈ వేలని చూడడం కంటే ఈ చిన్నదాన్ని పెంచిన తల్లిదండ్రులు, ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలుని పెంచిన తల్లిదండ్రులు ఎంత గొప్పోళ్ళు అయి ఉంటారో. అసలు తల్లిదండ్రులు చెప్పిన మాటలు తల్లిదండ్రులు లేకపోయినా జవదాటట్లేదు, గీత దాటట్లేదు. ఈ పిల్ల కంటే అక్కడ చూస్తే ప్రాణం మీదకు వచ్చేసింది. అగ్ని ఎంత ఎక్కువ చేసేసారు, కళ్ళ ముందు మరణం కనిపిస్తుంది, బంధించేసి తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడైనా మొక్కుతాం అనొచ్చు కదా. మరి మొక్కుతాంలేండి, మమ్మల్ని వదిలేయండి అన్నారా? మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఇట్స్ ఓకే, బట్ మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కము. ఎంత ఫెయిత్ నేర్పించారు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలకు. ఈ రోజున నీ బిడ్డలు కూడా అంతే నమ్మకంగా దేవుని కొరకు నిలబడగలుగుతూ ఉన్నారా? తల్లులైనటువంటి మీరు అంతే నమ్మకంగా దేవుని కొరకు నిలబడుతున్నారా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, వాక్యం బోధిస్తాం, సాక్ష్యం చెప్తావు, ఎన్నో గొప్పలు చెప్తావు, ఇంకేంటో చేస్తావు, కానుకలు ఇస్తావు, ఇంకేదైనా చేస్తావు, ఎన్నో త్యాగాలు చేసి ఉండుంటావు. అంతా రైటే, నేను కాదని అన్నాం. అట్లా ఒక్కొక్క దానికి 100 వేసుకుంటూ వచ్చావు. బట్ నీ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయింది? సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయిపోయారా? నీ పిల్లలకి అలాంటి విశ్వాసాన్ని నేర్పిస్తున్నారా? నీ పిల్లలు ఎక్కడ లోకంలో ఎక్కడ ఇసిరేసినా కానీ ఆ ఇసిరేసినప్పుడు ఏ లోకము అంటకుండా, ఏ పాపము అంటకుండా, తినే వాటి దగ్గర, తాగే వాటి దగ్గర, వేసుకునే వాటి దగ్గర, ముట్టే వాటి దగ్గర, ప్రార్థన చేసే దగ్గర, దేవునితో దగ్గర పర్ఫెక్ట్గా ఉంటున్నారా, ఉండట్లేదా? నాకేం తెలుసండి. నీకు తెలియాలి, నువ్వు వాళ్ళకి పెంచేవో లేదో తెలియాలి, వాళ్ళకి ఆ విద్య నేర్పించేవో లేదో తెలియాలి. ఆ యొక్క ఇప్పుడు స్విమ్మింగ్ రాదనుకోండి, ఈదడం రాకోకుండా సముద్రంలో వదిలేస్తావా? నీ కూతుర్ని, నీ కొడుకుని నదిలో వదిలేస్తావా? ఈత వచ్చినోడిని అయితే ఏం చేస్తావు? పైనుంచి దూకుతుంటే తెలియని వాళ్ళు అమ్మో 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 అని అరుస్తుంటే అక్కడే ఉండి మా బాబే అంటావు. ఎందుకు? మరి ఏం పడిపోతుంటే మా బాబుకి గజ ఈతగాడండి. ఏ ఈతగాడు? గజ ఈతగాడు. కొన్ని 100 కిలోమీటర్ల నీళ్ళల్లో మునిగి తేలుతాడండి, నో ప్రాబ్లం. హీఈస్ ట్రైన్డ్, వాడు ట్రైనింగ్ అయ్యాడు, వాడు సూపర్. చూడండి, తిరిగి వస్తాడు అని ధైర్యంగా నిలబడతాడు. మరి మన బిడ్డలను లోకంలో అలా ఇసిరేస్తున్నాం కదా. ఇసిరేసినప్పుడు గజ ఈతగాళ్ళేనా నీ బిడ్డలు? లోకాన్ని ఈతగలిగిన వారేనా? జారత్వంలో నుంచి అలాంటి జారత్వపు మనుషుల మధ్యలో ఉండి ఏమి అంటకుండా పరిశుద్ధంగా బయటికి రాగలిగిన బిడ్డలేనా నీ బిడ్డలు? ఏ పురుషుణ్ణి చూసినా, ఏ యవన బాలుణ్ణి చూసినా ఆ పాపము లేకుండా ఉండగలిగేలాగా పెంచగలుగుతూ ఉన్నావా నీ బిడ్డల్ని? అసలు నువ్వున్నావా ఒక తల్లిగా? 2 రకాలుగా అప్లై చేసుకుందాం. మనం ఎలా ఉన్నాం, మన బిడ్డలు ఎలా పెంచుతున్నాం. ఈ లోకంలో చెప్పు.
if you don't listen, if you are not following all this, I'm not going to send you for higher studies. హైయర్ స్టడీస్కి నేను పంపించదలుచుకోవట్లేదు పాప నిన్ను. ఎందుకంటే నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు. లోకం చూస్తే భయంకరంగా ఉంది. యవన వయసులోనే కన్యాత్వాన్ని పోగొట్టుకుంటున్నారు పిల్లలు. సో నువ్వు ఇంకా ఆ లోకంలో పడేస్తే అంది ఏమి అంటకుండా ఈదుకుంటూ మరణించకుండా అందులో బయటికి రాగలిగిన కెపాసిటీ నీకు ఇంకా రాలేదు కదా, ఆ ఫెయిత్ నీకు ఇంకా రాలేదు కదా. కాబట్టి అది వచ్చే వరకు నువ్వు ఇంట్లోనే ఉండు బంగారం అని చెప్పు నీ కుమారునికి, నీ కుమార్తెకు. నరాలంటి వాళ్ళు మారుమనసు ఏముందండి, తర్వాత ఎప్పుడో పొందుతారులేండి, ముందు చదువుకోవాలి. అవునా, ముందు చదువుకోవాలా? ఆయన రాకడ ఎప్పుడు మనకి తెలియదు. ఆయన దొంగ వలె వస్తారు, ఆయన దొంగలాగా వస్తారు. ఆ గడియ ఎప్పుడో ఎవరికీ తెలియదు. జాగ్రత్త, జాగ్రత్త. నీ బిడ్డలు ఏమైపోతారో ఒకసారి ఆలోచించు, నువ్వేమైపోతావో ఒకసారి ఆలోచించు. ఇక్కడ మన బిడ్డలు లోకంలో వదిలే ముందు వారికి ఆ విలువిద్యలు నేర్పించాలి. సైన్యంలోకి పంపించేటప్పుడు యుద్ధం రానోడిని సైన్యంలోకి పంపిస్తారా? గన్ను ఎలా యూజ్ చేయాలో తెలీదు, తుపాకీ ఎట్లా పట్టుకోవాలో తెలియదు, ఎలా యూజ్ చేయాలో తెలీదు, కత్తితో ఎలా చేయాలో తెలియదు, లేకపోతే అణుబాంబులు ఎలా పేల్చాలో తెలీదు, ఎలా దాక్కోవాలో తెలీదు, ఎలా ఎస్కేప్ అయిపోయి శత్రువునే చంపాలో తెలీదు. వాడిని ఏమి లేకోకుండా పొరా సైన్యం పట్లేసేసి ఏమన్నా నాటకమా ఇది? స్టేజ్ మీద మొన్న ఆగస్ట్ 15th కనుక సైనికుడి డ్రెస్ వేసి పంపించినట్టు వేసి పంపించి సల్యూట్ కొడితే దేశం యుద్ధంలో గెలిచి వస్తాడా? చచ్చిపోయి వస్తాడు. స్టేజ్ మీద గెలిచి వస్తాడు. చాలా మంది వాళ్ళ బుట్ట పిల్లలకి సైన్యం డ్రెస్ వేసుకొని మన చర్చ్ వాళ్ళు కూడా స్టేటస్లు పెట్టుకున్నారు. ఏంటయ్యా అంటే, అబ్బో ఫీలు సైనికుడు మా అబ్బాయి. యుద్ధంలోకి వెళ్తే మన పిల్లల్ని లోకంలోకి అలా వదులుతున్నాం. కానీ ఆ దినాలలోనే షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు తల్లిదండ్రులు బిడ్డలను అలా వదల్లా. ఈ చిన్నది నయమాన్ ఇంట్లో ఉన్న చిన్నదాన్ని వాళ్ళ పేరెంట్స్ అలా వదల్లా. పాపం చెరపట్టి తీసుకెళ్ళిపోతారని వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా తెలిసి ముందే ట్రైన్ చేశారా? చెరపట్టుకొని తీసుకెళ్ళిపోతారని ముందు ట్రైనింగ్ ఇచ్చారా? ఇవ్వలా. అసలు ఈ సిచ్యువేషన్స్ వస్తాయని వాళ్ళకి తెలియదు. ఆ ఇంట్లో అలాంటి గుడ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అన్నమాట. మన గృహాలలో ఏ అట్మాస్ఫియర్ ఉంది? మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఫోన్ అట్మాస్ఫియర్. ఏ అట్మాస్ఫియరు? ఫోన్ అట్మాస్ఫియర్. మనం ఎక్కడ ఉంటాం? అమ్మకు ఫోను, నాన్నకు ఫోను, అన్నయ్య ఒక ఫోను, అక్క ఒక ఫోను, తమ్ముడు ఒక ఫోను, ఒక ల్యాప్టాప్, ఒక ఐప్యాడ్, లేకపోతే ఇంకొక సిస్టమ్. అబ్బో ఇంట్లో మా వాడికి ఇన్ని ఉన్నాయండి. అరే మా వాడు 3 సంవత్సరాలు కూడా రాలేదండి, అసలు భలే ఆపరేట్ చేస్తాడండి. ఏం గ్రేట్ అండి, ఏం గ్రేట్ అండి. ఆ గ్రేట్లు మనకొద్దండి. ఇంకొకటి ఉన్నాడు 3 years, వాడికి 3 సంవత్సరాలు. నేను మనం కూడా ఎవరికో చెప్పినట్టున్నా, మరి జూమ్లోనే చెప్పానేమో. 3 సంవత్సరాల పిల్లోడు వేలల్లో అడుగుతుంటే లెక్కలో చెప్పేస్తాడండి. టక్క టక్క టక్కట. మా పిల్లలకు కూడా వినిపించా నేను. 2 కలిపితే అంతరా? ఇంతసేపు కూడా అంతలా. 4 + 4 కలిపితే అంతరా? దానికి వచ్చింది ప్లస్ దానికి వచ్చింది కలిపితే ఎంతరా? దానికి వచ్చింది ప్లస్ దానికి అది వేలల్లో ఉంది నెంబరు. ఆన్సర్ ఇలా చెప్తున్నాడు. వాడి వయసు 3 సంవత్సరాలు. అసలు ఇది కనీసం నువ్వు ఏంటి క్యాలిక్యులేటర్లో చేసే టైం కూడా వాడు తీసుకోవట్లా. అది బ్రెయినా, లోపల ఏమైనా చిప్పు దోరిపోయారా, లేదా అసలు ఏంటో వాడు నాకు అర్థం కాల. అర్థమవుతుందా? అరే ఉన్నారు లోకంలో అలాంటి వాళ్ళు ఉన్నారు, చదువులో అలాంటి వాళ్ళు ఉన్నారు.
వేరే వేరే గ్రంథాలు చదువుకొని ఆ నాలెడ్జ్ని సంపాదించుకొని దాని గురించి వలకగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనలో ఏది సత్యమో దాన్ని గట్టిగా పట్టుకోమని దేవుని వాక్యం చెప్తుంటే, సత్యవంతుడైన దేవుణ్ణి కలిగిన మనము సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, లోకాన్ని విడిచి దేవుణ్ణి పట్టుకోవాలి అని మన బిడ్డలకి ఎందుకు నేర్పించలేకపోతూ ఉన్నాము? ఎందుకు మనం ఫెయిల్ అయిపోతూ ఉన్నాము? ఈ దినాలలో చూస్తారంటే సర్వేలో తేలింది ఏంటో తెలుసా? క్రైస్తవులే ఎక్కువగా డివోర్సులు తీసుకుంటున్నారు, అంటే విడాకులు తీసుకుంటున్నారు. క్రైస్తవులే ఎక్కువ విడాకులు తీసుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? విడాకులు తీసుకోకూడదు. మరి మోషే ఇచ్చాడు అయ్యా తీసుకోమన్నాడంటే, నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అలా చెప్పాడు, కానీ నువ్వు విడాకులు తీసుకోవద్దు, ఒకే భర్త ఒకే భార్య ఉండాలి అని చెప్తుంటే, ఎందుకు మన క్రైస్తవ్యంలోనే విడాకులు ఎక్కువ అవుతున్నాయి? వద్దులేను నాన్న, ఎందుకు ఎక్కువ అవుతున్నాయి చెప్పండి మీరు ఒకసారి. విలువలు ఏంటో బిడ్డలకి తెలియనివ్వడం లేదు మీరు. వాక్యం ఏంటో వారికి తెలియడం లేదు. దేవుని ఆత్మ వారి హృదయంలో నివసింపనివ్వడం లేదు. గృహాలలో ఫోన్ అట్మాస్ఫియరే కానీ ఆత్మీయ అట్మాస్ఫియర్ లేదు, ఆత్మీయ వాతావరణం లేదు, వాక్యాన్ని మాట్లాడుకునే వాతావరణం లేదు, వాక్యాన్ని డిస్కస్ చేసుకునే వాతావరణం లేదు, వాక్యముతో పెంచబడే వాతావరణం లేదు. అందరూ కలిసి పాటలు పాడుకొని, అందరూ కలిసి ప్రార్థన చేసుకొని, అందరూ కలిసి దేవుని మాటలు మాట్లాడుకొని దాని గురించి మనం ఏం చేయాలంట? దాని గురించి తెలుసుకోవలసినటువంటి మనము దాని గురించి తెలుసుకోవట్లేదు. దయచేసి మన బిడ్డలకి మనం చెవిలో మేస్తే దూడ కూడా చెవిలో మేస్తుంది. గట్టు నుండమ్మా అంటే ఉంటుందా? ఉండదు. కాబట్టి మనకి ఆత్మీయత ఉంటే మన బిడ్డలకు ఆత్మీయత. తల్లులైనటువంటి మీరు మీ కుటుంబంలో ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన వాతావరణాన్ని సృష్టించండి. ఆ జ్ఞానాన్ని ప్రభు దగ్గర అడగండి. ఈ నయమాను ఇంట్లో ఉన్న చిన్నది ఎలాగా క్లిష్ట పరిస్థితుల్లో దేవుని పరిచర్య చేస్తూ సువార్త పరిచర్య చేస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలు మనము సువార్త పరిచర్యలోకి వెళ్ళట్లా. ఈమె శరీర కుష్టితో కొనే ఆత్మీయ కుష్టి కూడా వదలగొడతా ఉంది. మన ఆత్మీయతకున్న కుష్టి వదులుకోవాలి. అలానే మన బిడ్డలకున్న ఆ ఆత్మీయ కుష్టిని కూడా మనము వదిలించాలి. మన బిడ్డలు కుష్టి పోయినప్పుడు మన బిడ్డలు అనేకుల కుష్టిని పోగొట్టేలాగా తయారవుతారు. కాబట్టి విశ్వాసాన్ని నేర్చుకోండి. అలానే సువార్త పరిచర్య చేయడాన్ని నేర్చుకోండి. ఈ రెండు విషయాలు మనం నేర్చుకుందాం. సమయం లేదు, చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. నేను వీలైతే దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాను. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. ఎలాంటి విశ్వాసము లేని స్థితిలో మనం ఉంటున్నాం. తల్లులుగా మీరు కుటుంబంలో ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు? అన్ని అనుకూలంగా ఉంటే భక్తి చేయడం కాదండి. ఇక్కడ ప్రతికూలతలో భక్తి చేయడం నేర్చుకోవాలి. ఈ పాప క్లిష్ట పరిస్థితుల్లో తను ధైర్యం తెచ్చుకొని ఇతరులకు ధైర్యాన్ని నింపుతుంది. ఇతరులను బాగు చేయడానికి అడుగులు ముందుకు వేస్తుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు మరణానికి దగ్గరగా ఉండి మరణములోకి వెళ్ళిపోయి కూడా వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు. నీకు అన్ని అనుకూల పరిస్థితులు భక్తి చేస్తానంటే నో. అసలు మనకి ఎప్పుడు అనుకూల పరిస్థితులు ఉండవండి. ఈ స్త్రీలకు మీకు బాగా తెలుసు. అసలు స్త్రీలకు మరి ముఖ్యంగా అనుకూలమైన పరిస్థితులు ఉండవు.
అన్ని ప్రతికూలమైన పరిస్థితులే, అన్ని క్లిష్టమైన పరిస్థితులే. అయినా ఆ పరిస్థితులలో దేవుని కొరకు నీవు వెలుగునిచ్చే ఒక జ్వాలలాగా ఉండాలి, ఒక నక్షత్రంలాగా ఉండాలి, ఒక స్టార్ లాగా వెలుగుతూ ఉండాలి. స్టార్ ఎప్పుడు చీకట్లో వెలుగుద్దా, వెలుగులో వెలుగుద్దా? చెప్పండి. స్టార్ ఎప్పుడు కనపడుతుందో మనకు ఆకాశంలో? పొద్దున్నే మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి చూడండి, కనపడుతుందా నీకు? రాత్రి వెళ్ళి చూడు. స్టార్ వెలుగు ఎప్పుడు కనపడాలి? చీకటిలో. ఇప్పుడు నువ్వు ఒక స్టార్ అయితే నీ వెలుగు ఎప్పుడు కనపడాలి? నీ వెలుగు ఎవరికి కనపడాలి? చీకట్లో ఉన్న వాళ్ళకి నీ వెలుగు కనపడాలి కదా. నాకు అన్ని వెలుగైన పరిస్థితులు కావాలి, చక్కని పరిస్థితులు కావాలని ఏం వెలుగుతావు నువ్వు? చక్కని పరిస్థితుల్లో వెలగం అమ్మ. మనం వెలిగేది ఎక్కడ వెలుగుతాం? చీకటి పడిపోయిన తర్వాత అప్పుడు వెలగాలి స్టార్ అంటే. ఇప్పుడు నీ పరిస్థితులన్నీ మరి ఎలా పడాలి? ఇప్పుడు చుట్టూ చీకటిగా ఉంటేనే నువ్వు వెలుగుతావు. నేను తిడతంటేనే నీలో టీ పౌడరు డబ్బాలో పెట్టుకుంటావు. స్త్రీలు కదా, మీ అందరికీ తెలుసు. టీ పౌడర్ డబ్బాలో పెట్టుకుంటావు. డబ్బాలో పెట్టుకున్నప్పుడు వాసన వస్తుందా? అది పొయ్యి మీద పెట్టి నీళ్ళల్లో వేసినప్పుడు మరుగుతుంటే అప్పుడు వాసన వస్తుంది. సాంబ్రాణి ఉంది మా ఇంటి నుండి, ఎంత సాంబ్రాణి ఉంటుంది. ఆ సాంబ్రాణి డబ్బాలో అట్లానే ఉంటుంది, వాసన వచ్చింది ఇల్లంతా గుమ్మగుమ్మ. ఆ సాంబ్రాణి ఎప్పుడు వాసన వస్తుంది? అది నలగాలి, అదేమవ్వాలి, అది నలిపి బాగా నుప్పులు కనకన నుప్పులు బాగా ఎర్రగా ఎగనిచ్చి అప్పుడు ఆ నుప్పుల మీద ఈ పొడేస్తే అప్పుడు ఆ వాసన వస్తుంది. అర్థమైందా? అప్పుడు ఆ వాసన వస్తుంది, లేకపోతే వాసన రాదు. అలా అర్థమైందా? సో నువ్వు ఎప్పుడు సువాసన వెదజల్లుతావు? ఎప్పుడు ఒక జ్వాలలాగా ఉండగలుగుతావు? నువ్వు నలపబడినప్పుడు. నీ సహనం ఎప్పుడు బయటపడుతుంది? మనుషులు నిన్ను నలిపినప్పుడు. మనకేమో ఎన్ని వద్దు అనుకుంటాం, కానీ నువ్వు వెలగాలనుకుంటావు. ఇది ఏం విచిత్రం అండి. నేను అట్లానే ప్రార్థన చేశాను. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, 10th లో ఉన్నప్పుడు సహనం కావాలి, ఓర్పు కావాలి. అసలు ఎవరేమన్నా సరే అస్సలు ప్రభా నేను అన్నట్టు ఉండాలని ప్రార్థన చేసి 3 నెలలు ప్రార్థన చేశాను. ఇలా ప్రార్థన చేసేదాన్ని ఇట్లా ఎవరో ఒకరు తిట్టేవాళ్ళు, మళ్ళీ ఏడుస్తూ ఉండేదాన్ని. నేను ప్రార్థన చేస్తే నువ్వు నాకేం సహనం ఇవ్వట్లేదు, నాకు నా పరిస్థితులన్నీ బాగోట్లేదు, వీళ్ళు ఎందుకు నన్ను తిడుతున్నారు, నేను ఎంత ప్రార్థన చేస్తుంటే మనుషులు తిట్టకుండా ఆపొచ్చు కదా నువ్వు అనుకునేదాన్ని. మనుషులు తిట్టకుండా ఉంటే సహనం ఎక్కడ బయటపడద్దండి? అప్పుడు ప్రభు నాకు అర్థం చేశారు. నువ్వేమో సహనం ఇమ్మని అడుగుతావు, మనుషులు తిడితేనేమో తిట్టొద్దు అంటావు, ఇంక నేను నీకు సహనం ఎక్కడ నేర్పించను అన్నారు. అప్పుడు కూర్చొని ఆలోచించా బాగా, ఇదేంటి ఇట్లా అంటున్నారు ప్రభు అంటే ఎట్లా మరి అంటే అప్పుడు నాకు అర్థమైంది. ఓ అమ్మ తిట్టాలి, నాన్న తిట్టాలి, అక్క తిట్టాలి, చెల్లి తిట్టాలి, తమ్ముడు తిట్టాలి, బళ్ళో తిట్టాలి, ఇంట్లో తిట్టాలి, ఊరోళ్ళు తిట్టాలి, ఇంట్లో పక్క వాళ్ళు తిట్టాలి, అందరూ తిడతా ఉంటే అనుకుంటే వెళ్ళాలి, ప్రేమించుకుంటే వెళ్ళాలి, బాధపడకుండా ఉండాలి, మనసులో కూడా బాధపడుకోకూడదు. దాన్ని సహనం అంటారమ్మా బంగారు తల్లి అని చెప్పారు. ఆ సహనాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి కొన్ని ఏళ్ళు పట్టింది. 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు పట్టింది. అర్థమవుతుందా? అందుకే వేచి ఉండాలి. మనల్ని దేవుడు ఒక జ్వాలలాగా, ఒక నక్షత్రం లాగా మనల్ని ఉన్నత స్థితిలో ఉంచాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. అనేకులకు సువార్తను అందించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ముఖ్యంగా నీ గృహంలో నీ బిడ్డలను ఒక జ్వాలలాగా తయారు చేయడానికి. ఒక క్యాండిల్ వెలిగితే ఇంకో క్యాండిల్, మన క్రిస్మస్ కంటిస్తాం కదా, ఒక క్యాండిల్ వెలిగితే ఇంకో క్యాండిల్ అంటుంది. మనం వెలిగిస్తే మన బిడ్డలను వెలిగిస్తాం, మన బిడ్డలు వెళ్ళి వేరే వాళ్ళని వెలిగిస్తారు. కాబట్టి అలా ఈ లోకంలో ఈ చీకటిలో వెలిగించే ఒక జ్యోతిలాగా మనం ఉండాలని, ఈ నయమాన్ ఇంట్లో ఉన్న చిన్నది ఒక జ్యోతిలాగా, ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు 4 ఒక 4 జ్యోతుల్లాగా
ఆ దేశం అంతా దేవుడిని మృక్కేలాగా చేయగలిగారు. వాళ్ళు వెలిగిన వెలుగు 4 క్యాండిల్స్ వెలిగినాయండి, ఆ దేశం అంతా వెలిగించినాయండి. మనము వెలగట్లేదు గనక మన ఇంట్లో ఉన్న భర్తే వెలగడు, మీ అమ్మే వెలగదు, మీ నాన్నే వెలగడు, నీ కూతురే వెలగదు, నీ కొడుకే వెలగడు. ఇంకేం వెలిగిస్తాం? ఇంకేం వెలిగిస్తాం? వెలిగిస్తున్నాము అనుకుంటున్నాం. కొన్నిసార్లు ఏమవుద్ది, వెలిగిస్తాము, వెలిగినట్టే వెలుగుద్ది, ఆరిపోతుంది. మళ్ళీ వెలిగిస్తాం, వెలిగినట్టే వెలుగుద్ది, ఆరిపోతుంది. మన బ్రతుకులు వెలిగిస్తున్నాము, ఆరిపోతున్నాయి. ఆరిపోయిన స్థితిలోనే ఉంటున్నాం. వెలిగించట్లేదా అంటే వెలిగిస్తాం, వెలుగుతూ ఉందా అంటే లేదు, ఆరిపోతుంది. ఆ స్టేజ్లో ఉందామా? వెలుగుతూనే ఉందామా? ఆలోచించండి. ఎలా ఉన్నారు? మీ విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుందాం. మనము వెలుగుతూ అనేకుల్ని వెలిగిస్తూ, మన బిడ్డల్ని వెలిగిస్తూ, మన కుటుంబంలోనే వెలిగిస్తూ, మన కుటుంబం దాటి ఇంకా సర్కిల్ అలా పెరుక్కుంటూ వెళ్ళేలాగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను.